అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి 11వ భాగం. రచయిత స్వర్ణ గారు. చిన్ని అయితే తెలిసి తప్పు చేయదు, కానీ తెలియక చేసుంటే మాత్రం అది ఎక్కువ కాలం తాగదు. అలాంటి రోజే ఒకటి వస్తే రఘురామ్ గారి కోపాన్ని ఊహించుకోవాలన్నా కూడా ఆవిడకి చేతులు వణుకుతున్నాయి. అలాంటి ఒక రోజు రాకూడదని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ రోజులు గడుపుతోంది. చిన్నికి మాత్రం తన మనసు ముక్కలైపోయింది. ఎప్పుడూ నవ్వుతూ, ఆడుతూ, అల్లరి చేస్తూ, ఆట పట్టిస్తూ ఇంట్లో గలగలా తిరిగే చిన్ని ఇప్పుడు కనీసం ఆ ఇంట్లో ఉన్నట్టు కూడా ఎవరికీ అనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన కార్తీక్కి ఊళ్ళో వాళ్ళు చిన్ని గురించి తప్పుగా మాట్లాడుకోవడం చాలా కోపం తెప్పించింది. వాళ్ళని కోపంగా అరిచేలోపు రఘురామ్ గారు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికొచ్చే దారిలో చిన్ని గురించి రఘురామ్ గారిని అడిగిన కార్తీక్కి చిన్ని మీద ఆయనకున్న కోపాన్నంతా కార్తీక్కి నూరిపోశాడు. దాంతో కార్తీక్కి కూడా ఇంటి పరువు పోయేలా చేసిందని, నలుగురిలో నాన్నకు తలవంపులు తెచ్చిందని చాలా కోపం వచ్చి చిన్నితో మాట్లాడడం మానేశాడు. కనీసం తన అన్నయ్య అయినా తనని నమ్ముతాడేమో అని మనసులో చిన్న ఆశతో ఉన్న చిన్నికి కార్తీక్ కోపం ఇప్పుడు తన బాధను రెట్టింపు చేసింది. బాధైనా సంతోషమైనా దాచుకోవడం అలవాట్లేని చిన్ని ఇప్పుడు ఏది పైకి చెప్పుకోలేకపోతుంది. తను బాధపడితే తనకు అన్నయ్య బాధపడతారని బాధను దిగమింగుతుంది. తను నవ్వకపోతే అమ్మ మొహంలో ఉన్న చిన్నపాటి ప్రశాంతత కూడా పోతుందని మొహంలో నవ్వు పులుముకుంటుంది. కానీ గుండెల్లో ఉన్న బాధ అగ్నిపర్వతంలోని లావాలా ఎగిసిపడుతుంది. చిన్నికి తప్ప ఎవరికీ తెలియదు. ఆ బాధతో పాటు రోజు రోజుకి అభి మీదున్న కోపం, అసహ్యం పెరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడూ గలగలా మాట్లాడే చిన్ని ఇప్పుడు ఇంత మౌనంగా ఉండడం జానకి, కృష్ణగారులకి బాధ కలిగించిన చిన్ని పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళేం మాట్లాడలేకపోతున్నారు. రోజులు గడిచే కొద్దీ చిన్నిలోని బాధ తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ అలా భావించేలా చిన్ని చేసిందని ఎవరూ ఊహించలేదు. ఒకవైపు తండ్రి ప్రేమ దూరమైంది, మరోవైపు సమాజం అనే సూటిపోటి మాటలు భరించలేకపోతుంది. ఈ సమాజం వేసిన నింద నిజం కాదని నిరూపించుకోవడానికి తన దగ్గర ఆధారాలు లేవు. అలా అని అది నిజమని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు. కాలేజ్కి వెళ్ళినా కూడా నలుగురిని ఎదుర్కొనే ధైర్యం లేక ఇంట్లోనే 4 గోడల మధ్యనే రోజులు గడుపుతోంది. మరోవైపు అభి చిన్ని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కాలేజ్కి వస్తుందేమో అనే ఆశతో రోజు వెళ్తున్నాడు. కానీ అక్కడ అందరూ తమ మధ్యున్న బంధం గురించి నీచంగా మాట్లాడుతుంటే కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇదంతా జరిగిందా సీనియర్స్ వల్లనే అని వాళ్ళు కాలేజ్కి వచ్చిన రోజే చితక్కొట్టాడు. అభి కోపం తెలిసిన వాళ్ళు అభి చిన్నిల విషయం తెలిసాక కాలేజ్కి వెళ్తే ఎక్కడ అభి తమని కొడతాడనే భయంతో కొన్ని రోజులు వెళ్ళలేదు. ఆ రోజు కూడా అభి రాలేదని తమ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పడంతో వెళ్ళారు. కానీ అభి ఆ రోజు కాలేజ్కి లేట్గా వెళ్ళాడు. అభిలో అంత కోపాన్ని చూసిన అందరూ ఆ రోజు నుంచి అభి ముందు విషయం మాట్లాడడమే మానేశారు. కానీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే ఈ పిల్లాడు ఎందుకు వీళ్ళను కొడతాడని ఇంకా తన వెనుక ఇంకా నీచంగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. సీనియర్స్ని కొట్టాడని అభిని 3 months సస్పెండ్ చేశారు. అభి అలా చిన్ని ఆలోచనలతోనే, ఆ బాధతోనే రోజులు గడుపుతున్నాడు. కానీ ఆ విషయం శివకి, అభికి తప్ప ఎవరికీ తెలియదు. ఇలా రోజులు కష్టంగా గడుస్తున్న వేళ ఒకరోజు కృష్ణగారు చిన్ని దగ్గరికి వస్తారు. బుక్లో ఏదో రాసుకుంటున్న చిన్ని కృష్ణగారిని చూసి అది పక్కన పెట్టి కన్నయ్య అంది. నువ్వు ఈ మధ్య అసలు బయటికే వెళ్ళలేదు కదా తల్లి. అలా వెళ్ళి ఊరి చివరన ఉన్న కన్నయ్య దర్శనం చేసుకుని రమ్మ. మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. చిన్నికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. తనని చూస్తేనే అందరూ గుసగుసలాడడం, కొందరైతే మొహం మీదే అనడం చిన్నిని చాలా బాధ పెడుతున్నాయి. అదింకే లేదు కన్నయ్య, ఇప్పుడేం వద్దు అంది. చిన్ని భయం అర్థమైన కృష్ణగారు సమాజానికి భయపడాలి, తల వంచాలి. అది ఎప్పుడో తెలుసా? నువ్వు తప్పు చేసినప్పుడు. ఈ మాట నేను నీకు ఎప్పటి నుంచో కూడా చెప్తూనే ఉన్నాను. కానీ నీ మనసులో ఉన్న భయాన్ని పోగొట్టలేకపోతున్నాను. వెళ్ళు తల్లి, వెళ్ళి ఒక్కసారి ఆ కన్నయ్య దర్శనం చేసుకొనిరా. అది కాదు కన్నయ్య అని అంటుంది చిన్ని. సరే ఇప్పుడు వద్దు, సాయంత్రం వెళ్ళిరా. తోడుగా స్నేహం వస్తుందేమో అడుగు. చిన్ని, అది రాదు కన్నయ్య, నాలాంటి దాంతో స్నేహం ఏంటి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని కట్టడి చేశారు అనుకొని. వద్దులే కన్నయ్య, నేను ఒక్కదాన్నే వెళ్తానులే. మనసులో భయం, మౌనం అలవాటయ్యాయి. వాటితో పాటు ఒంటరితనం కూడా అలవాటు అవ్వాలిగా అనుకుంటుంది. సరే తల్లి, నాకు పనుంది, టౌన్కి వెళ్తున్నాను. రావడానికి రాత్రి అయిపోవచ్చు, లేదా అక్కడే ఉండి రేపు ఉదయాన్నే వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని అన్నాడు ప్రేమగా తల నిమురుతూ. చిన్ని అలాగే కన్నయ్య అని తలుపుతుంది. కృష్ణగారు చిన్ని నుదుటను ముద్దు పెట్టి వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోతారు. చిన్ని ఆలోచిస్తూ పడుకుండిపోతుంది. చిన్ని ఏదోలా అనిపించింది, కడుపులో తిప్పింది. వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. తిన్న 2 ఇడ్లీలు కాస్త బయటకు వచ్చేసాయి. తనకి ఇష్టం లేని ఇడ్లీ కష్టంగా 2 తింది. అందుకే ఇలా అయ్యిందేమో అనుకొని పడుకునుంది. మధ్యాహ్నం కూడా ఏమీ తినాలని అనిపించక తినకుండానే తలస్నానం చేసి జానకి గారితో చెప్పి గుడికి బయలుదేరింది. నీరసంగా అనిపించినా కూడా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళింది. దారి పొడవునా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటే ఏమీ మాట్లాడలేక వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పి ఇంకా తనని దిగజార్చుకోలేక అన్నీ భరిస్తూ మౌనంగా గుడికి చేరి దర్శనం చేసుకుని తన కన్నయ్యని చూస్తూ కూర్చుంది. సంధ్యా సమయం కావడంతో గుడిలో ఒకరిద్దరు తప్పించి జనాలు ఎక్కువగా లేరు. మంచి వాతావరణం, మబ్బులు కమ్మి చల్లటి గాలి వీస్తూ అది మనసుని
చేరడం వల్లనేమో చిన్నికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంట్లో నుంచి బయటికి రాని అభిని ఎలాగోలా బయటికి తీసుకురావాలని శివ అభి ఇంటికి వెళ్ళాడు. ఎంత బ్రతిమాలినా అభి ఒప్పుకోపోయేసరికి, రేయ్ నీ తారకి కృష్ణుడంటే చాలా ఇష్టం అంటరా, తన ఫ్రెండ్స్‌తో చెప్తుంటే విన్నాను. తారని చూడలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా! కనీసం తనకిష్టమైన కృష్ణుడి దర్శనమైనా చేసుకోరా అని ఒప్పించి గుడికి తీసుకొచ్చాడు. గుడిలో ఉన్న చిన్నికి ఒకేసారిగా గుండెల్లో అలజడిగా అనిపించి, కానీ తనదేమీ పట్టించుకునే స్థితిలో లేదు. గుడి దగ్గరికి చేరిన అభి కూడా గుండెల్లో అలజడిగా అనిపించింది. ఎందుకో చిన్ని తనకి దగ్గరలోనే ఉందనిపించింది. కానీ 3 నెలలుగా బయట తిరగని చిన్ని ఇప్పుడు మాత్రం ఎలా వస్తుందిలే అనుకుని మెట్లెక్కి లోపలికి వెళ్ళారు. గుడిలోకి వెళ్ళిన అభి, శివ అక్కడే ఉన్న చిన్నిని ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. చిన్ని కనిపించగానే అభి మొహంలో వచ్చిన ప్రశాంతత, ఆ స్పార్క్ చూడగానే శివకు కూడా చిన్న ఆనందం వేసింది. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. కానీ చిన్ని పూర్తిగా కృష్ణుని చూడడంలో నిమగ్నమై వీళ్ళని గమనించలేదు. ఇద్దరు ఒకవైపుకు వెళ్ళి చెట్టు కింద నరుగు మీద కూర్చొని చిన్నినే చూస్తున్నారు. చిన్ని మొహం చూసిన అభి ఒక్క క్షణం తనని అలా చూడలేక మొహం తిప్పేసుకున్నాడు. ఎప్పుడు ఉండే ఆ ప్రశాంతమైన మోము, ఆ స్వచ్ఛమైన నవ్వు ఇప్పుడు లేవు. తన కళ్ళల్లో అంతులేని ఆవేదన, మొహంలో ఆందోళన తప్ప. గాలికి ఊగుతున్న గుడిగంటల చప్పుడుకి తేరుకున్న చిన్ని ఇక వెళ్దామని లేచి మళ్ళీ దర్శనం చేసుకుని 2 అడుగులు వేసింది. బాగా నీరసంగా అనిపించి కళ్ళు తిరిగినట్టు అనిపించాయి. అక్కడే మెట్ల మీద కూర్చుంది. వెళ్ళబోతున్న చిన్ని మళ్ళీ సడన్‌గా అలా కూర్చోవడంతో అభి కంగారుగా లేచాడు. శివ అభి చేయి పట్టుకొని, ఏం కాదులేరా, ఇక్కడ ప్రశాంతంగా ఉందని ఇంకొంచెం సేపు కూర్చుని ఉండాలనుకుంటుందేమో అన్నాడు. శివని చూసి ఒకసారి చూసి చిన్నీని చూసి అక్కడే కూర్చున్నాడు. చిన్ని కొంచెం సేపు అక్కడే కూర్చొని సర్దుకుందన్నాక లేచి కిందకు వెళ్ళింది. శివ కూడా లేచి పదరా వెళ్దాం అంటే, వద్దు, ఇప్పుడు తన వెనకే వెళ్తే ఎవరైనా చూస్తే మళ్ళీ తనని ఏదో ఒకటి అంటారు. తనని వెళ్ళనివ్వు, తర్వాత వెళ్దామన్నాడు. శివకి కూడా అదే నిజమే అనిపించింది. సరే అన్నాడు. ఫోన్ రావడంతో మాట్లాడుతూ కొంచెం ముందుకొచ్చేసరికి చిన్ని కళ్ళు తిరిగి పడిపోవడం చూసి గట్టిగా అభి అని అరిచి కిందకు పరిగెత్తాడు. చిన్ని వెళ్ళిన వైపు బాధగా చూస్తూ కూర్చున్న శివ అరుపులకి అభి తేరుకొని శివ పరిగెత్తడం చూసి ఫాస్ట్‌గా వెనకే వెళ్ళాడు. చిన్నిని చూసి ఫాస్ట్‌గా వెళ్ళి ఒడిలోకి తీసుకొని చెంపలపై తడుతూ చిన్ని చిన్ని అన్నాడు. శివ చిన్నీనా అనుకుని పెద్దగా పట్టించుకోకుండా పక్కన వాటర్ కోసం చూశాడు. కనిపించడంతో ఫాస్ట్‌గా వెళ్ళి దోసిట్లో తెచ్చి చిన్ని మొహం మీద చిలకరించాడు. చిన్ని ఎంత పిలిచినా పలకడం లేదని అభికి అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీళ్ల స్పర్శకి చిన్ని నెమ్మదిగా కళ్ళు తెరిచి అభిని చూసింది. కోపంగా నెట్టేయాలని చూసింది. కానీ అంతలోనే మళ్ళీ స్పృహ తప్పింది. అభి భయంగా చిన్నిని లేపుతూ హాస్పిటల్‌కి తీసుకెళ్దాంరా అన్నాడు శివతో. శివ కూడా వాళ్ళు వచ్చింది కారులో కావడంతో చిన్నికి కూడా ఏం ప్రాబ్లం ఉండదని ఓకే అన్నాడు. అభి చిన్నిని ఎత్తుకొని కారులో పడుకోబెట్టి తలని ఒడిలో పెట్టుకొని లేపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అస్సలు కదలడం లేదు. శివ కార్ని ఫాస్ట్‌గా టౌన్‌లో హాస్పిటల్‌కి పోనిచ్చాడు. చిన్నిని ఎత్తుకొని హాస్పిటల్‌లోకి తీసుకెళ్లాడు అభి. శివ కూడా ఫాస్ట్‌గా లోపలికి వెళ్ళాడు. ఆ హాస్పిటల్‌లో తనకు తెలిసిన డాక్టర్ ఉండడంతో అభి డైరెక్ట్‌గా ఆమె దగ్గరికి వెళ్ళి చిన్నిని చూపిస్తూ కళ్ళనీళ్లతో చెక్ చేయమని చెప్పాడు. ఆమె కూల్ అభి, నేను చూసుకుంటానని చెక్ చేస్తుంది. పల్స్ చెక్ చేసి షాక్ అయి వెంటనే టెస్ట్‌లన్నీ కూడా చేయించింది. అభి భయంగా చిన్నికి ఏమైనా అవుతుందేమో అని అటూ ఇటూ తిరుగుతున్నాడు. డాక్టర్ టెస్ట్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అభి గురించి ఆవిడకి బాగా తెలుసు. అలాగే గంగమ్మ ద్వారా జరిగిన విషయం ఎప్పుడో తెలుసుకుంది. కానీ ఇప్పుడు తన అనుమానం నిజం కాకూడదని మనసులో బలంగా కోరుకుంటూ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది. రిపోర్ట్స్ రాగానే భయంగా అవి తీసి చూసిన ఆమెకి ఒక క్షణం ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలనుకుంటూ అభి దగ్గరికి వెళ్ళింది. చిన్ని గురించి ఆలోచిస్తూ కళ్ళనీళ్లతో డాక్టర్ కోసం ఎదురు చూస్తున్న అభి ముందుకు వెళ్ళి నిల్చుంది. అభి ఆవిడని చూసి లేచి నిల్చొని, ఆంటీ తనకి ఏమైంది? బావుంది కదా? ఏం కాలేదు కదా? చెప్పండి ఆంటీ అన్నాడు కంగారుగా. అభి కళ్ళల్లో చిన్ని మీదున్న ఇష్టం స్పష్టంగా తెలుస్తోంది ఆవిడకి. అభి తన వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యి. వాళ్ళెవరి నెంబర్స్ నా దగ్గర లేవు ఆంటీ అని వెంటనే తనకి ఏమైంది ఆంటీ ప్లీజ్ చెప్పండి అన్నాడు కంగారుగా. అభి కూల్, తనకేం కాలేదు. అప్పటికి అభి మనసు కుదుటపడి రిలాక్స్ అయ్యాడు. వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలి. ఇది చాలా సెన్సిటివ్ విషయం. అసలు తను మిమ్మల్ని ఎలా కలిసిందంది? సెన్సిటివ్ విషయం అనగానే అభికి భయంగా ఉంది. తనకేమైనా అయిందేమో అని. శివ తన గుడి దగ్గర కనిపించింది ఆంటీ అన్నాడు జరిగింది చెప్తూ. అంతా విని ఓకే, తన స్పృహలోకి వచ్చాక వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది కంగారుగా. ఆంటీ తనని పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళగలం? సెన్సిటివ్ ఏంటి ఆంటీ? తనకేం కాలేదు కదా అన్నాడు కొంచెం భయంగా. ఏం కాలేదు అభి, ఇంకొంచెం సేపట్లో తన స్పృహలోకి వస్తుంది. ముందు మీరు వెళ్ళిపోండి అని అంది కంగారుగా. చిన్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చేలోపు ఎలా అయినా అభిని పంపించాలని, లేదంటే ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందేమో అని. అభికి డాక్టర్ కంగారుని చూసి మనసులో భయం పెరిగింది. తనకి ఏమైందాంటీ అని సూటిగా అడిగాడు. శివకి కూడా డాక్టర్ అంతా కంగారుగా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం అనుమానంగా అనిపించి అభి అడిగిన ప్రశ్నకి ఆవిడ సమాధానం కోసం ఆవిడ్నే చూశాడు. చెప్తున్నాను కదా అభి, ఏం కాలేదు. ఆంటీ ప్లీజ్ నా సహనాన్ని టెస్ట్ చేయకండి. ఏమైందో చెప్పండి. అభి
ఏం జరిగిందన్నాడు బేస్ వాయిస్తో. డాక్టర్ ఇక ఏం చెప్పినా అభి వినడం అర్థమై షీఈస్ ప్రెగ్నెంట్ అభి అని చెప్పగానే శివ బిగుసుకుపోతే అభి చైర్లో చతికిల పడ్డాడు. ఆంటీ మీరేదో పొరపడ్డన్నారు అని తడబడుతూ అంటుండగానే నేను క్లియర్గా చెక్ చేశాను శివ. రిపోర్ట్స్ అన్ని చూశాకే చెప్తున్నాను. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అభిని ఏదైనా చేయొచ్చు. అందుకే వెళ్ళిపోమ్మంటున్నాను. నాకేదో అవుతుందని ఆలోచించారు కానీ అక్కడ నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని ఆలోచించలేదా ఆంటీ అన్నాడు జీరబోయిన గొంతుతో. అభి గొంతులో బాధ చాలా స్పష్టంగా తెలుస్తోంది డాక్టర్కి, శివకి. అది కాదు అభి ఆంటీ, మీకు వాడి గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడకండి. ప్లీజ్ వెళ్ళండి అన్నాడు శివ. డాక్టర్ బాధగా అభిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ అభి ముందుకు వచ్చి కూర్చొని అభి మోకాల మీద చేసి బాధగా అభి అన్నాడు. అభి కొంచెం సేపు నన్ను కదిలించకరా అన్నాడు తలెత్తకుండానే. అభి కంట్లో నుంచి జారిన నీటి చుక్క వెచ్చగా శివ చేతిని తాకాయి. శివకి అభి పరిస్థితి చూసి చిన్ని పరిస్థితిని తలుచుకోగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. చాలాసేపు అక్కడ మౌనమే రాజ్యమేలింది. చిన్నికి స్పృహ రాగానే నర్సు డాక్టర్తో చెప్పడంతో డీటెయిల్స్ కనుక్కొని తమ వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని చెప్పి మౌనంగా తన క్యాబిన్లో ఉండిపోయింది. చిన్ని స్పృహలోకి వచ్చిందని తెలియగానే అభికి చిన్నిని చూడాలని ఉంది. కానీ ధైర్యమే సరిపోవడం లేదు. ఉన్న చోటు నుంచి కదలకుండా అలాగే కూర్చున్నాడు. నర్స్ చిన్ని దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ చెప్తే మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తానని చెప్తుంది. చిన్ని పర్లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, వెళ్ళగలనని లేస్తుంటే లేదమ్మా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్, బాగా వీక్గా ఉన్నావు, రెస్ట్ తీసుకోవాలి, నెంబర్ చెప్పి మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తానని అడుగుతుంది. కానీ చిన్నికి అవేవి ఎక్కడం లేదు. తను ప్రెగ్నెంట్ అనే మాట దగ్గరే ఆగిపోయింది. ఆ క్షణమే తన భూమిలో కూరుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. నర్స్ ఎంతోసేపు పిలిస్తే గానీ చిన్ని ఈ లోకంలోకి రాలేదు. తనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ నర్స్ అడిగే వాటన్నిటికీ సమాధానం చెప్పింది. ఏడుస్తూనే నర్స్ రఘురాం గారికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. విషయం తెలుసుకున్న రఘురాం గారికి కోపం ఆగలేదు. ఇల్లంతా దద్దరిల్లిన జానకి అని అరిచారు. ఆయన అరిచిన అరుపులకి కిచెన్లో ఉన్న జానకి ఉలిక్కిపడి చేతిలో పాత్రను వదిలేసి బయటకు పరుగు తీసింది. రఘురాం గారి కోపానికి భయంగా మాటలు కూడ తీసుకుంటూ కష్టంగా ఏంటండి అని అంది. రఘురాం గారు కోపంగా జానకిని కొట్టి ఎక్కడ చచ్చిందది అని అన్నారు చాలా కోపంతో. జానకి గారి కళ్ళలో నీళ్లు తిరిగి ఏమైందండి అంది భయంగా. ఏం జరిగిందని రఘురాం గారు కోపంతో రగిలిపోతూ ఎక్కడా అన్నారు. జానకి గారు భయంగా గుడికి వెళ్ళిందన్నారు. రఘురాం గుడికా, నేను చూపిస్తానురా ఎక్కడుందో అని జానకి గారు మోచే పట్టుకుని లాక్కొని వెళ్ళి కారు తీసి చాలా వేగంగా హాస్పిటల్కి చేరాడు. నర్సు రఘురాం గారికి ఫోన్ చేయడం చూసిన శివ అభికి చాలా కష్టంగా నచ్చచెప్పి వాళ్ళకి కనిపించకుండా పక్కకు తీసుకెళ్లాడు. జానకి కారులో నుంచి హాస్పిటల్ని చూసి మళ్ళీ ఏం చేశావయ్యా అని మనసులోనే బాధగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ రఘురాం వెంట లోపలికి వెళ్ళింది. రఘురాం గారు కోపంగా లోపలికి చిన్నిని వెతుకుతూ వెళ్ళి జానకి గారిని చూడు దాన్ని అన్నాడు కోపంగా. జానకి లోపల నుంచి చిన్నిని చూసి కంగారుగా చిన్నికి ఏమైంది అంది. రఘురాం అప్పటికే కోపంగా రావడం, గట్టిగా అరవడంతో చాలామంది తమనే చూస్తున్నారు. అది గమనించి ముందెళ్ళి దాన్ని తీసుకురాని బిల్ పే చేసి బయటకు వెళ్ళిపోయాడు. రూమ్లో ఏడుస్తూ కూర్చున్న చిన్ని ముందుకెళ్ళి నిల్చుంది జానకి. చిన్ని జానకిని చూసి అమ్మా అని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది. జానకి కంగారుగా ఏమైందంది. చిన్ని ఏం చెప్పలేక అలానే ఏడుస్తుంటే అప్పుడే వచ్చిన నర్సు విషయం చెప్తుంది. అంతే, జానకి గారికి కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. జానకి చిన్నిని దూరం జరిపి నిజమా అంటుంది. చిన్ని ఏడుస్తూ తలదించుకుంది. జానకి చిన్నిని చూసి కోపంగా అయిపోయింది. ఏదైతే జరగకూడదని అనుకుంటున్నానో అదే జరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పటికే పరువంతపై తలెత్తుకోలేకుండా చేశావు, ఇప్పుడు మళ్ళీ ఇదొక దరిద్రమా అని కోపంగా చిన్ని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. తను లేదని తెలిసినా కూడా తన నిందించే తల్లిని చూసి ఏం సంజాయిషి ఇవ్వాలో కూడా తెలియక మౌనంగా ఏడుస్తూ ఆవిడ వెంట వెళ్ళింది. రఘురాం గారి కోపం, జానకి మాటలు విన్న శివకి అభికి తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది. అభి భయంగా రే నా చిన్నిరా, వాళ్ళు నా చిన్నిని ఏమన్నా అంటారేమోరా, నా చిన్ని ఇంకా బాధపడుతుంది, ఇప్పటికే తనని ఇలా చూడ్డానికి నా వల్ల కావడం లేదురా అన్నాడు చాలా బాధగా. ఒక కంట్లో నుంచి నీరు కారుతుంటే వాటిని తుడిచేస్తూ శివ అభి భుజం మీద చెయ్యేసి ఏం కాదురా, వాళ్ళ తాతయ్య ఉన్నాడన్నావుగా, చూసుకుంటాడులే, నువ్వు ఎక్కువ ఆలోచించుకు, పద వెళ్దామని ఇంటికి తీసుకెళ్తాడు. అభికి ఎందుకో మనసులో అలజడి తగ్గలేదు. చెప్పాలంటే అసలు మనసంతా చిన్ని దగ్గరే ఉంది. తనకి ఇంటికి వెళ్ళాలని కూడా లేదు. అందుకే గుడిలో కాసేపు ఉంటానని శివతో చెప్పడంతో శివ సరే అని అభిని గుడిలో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తాడు. అప్పటికే టైం 8 దాటడంతో అభి ఆ గుడి ఆవరణలోనే కూర్చొని ఉంటాడు. మనిషి అక్కడున్నా తనలో తాను లేడు. జానకి హాస్పిటల్లో నుండి చిన్నితో బయటికి రాగానే రఘురాం గారు కార్ స్టార్ట్ చేసి పెట్టున్నారు. ఇంటికి ఎలా తీసుకెళ్లాడో కూడా ఆయనకి తెలియదు. ఇంట్లోకి వెళ్ళగానే రఘురాం గారు చిన్నిని లాగిపెట్టి కొట్టారు. ఆ ఫోర్స్కి పెదవి చిట్లి బ్లడ్ వస్తుంటే తట్టుకుని నిలబడలేక కింద పడింది. అప్పటికి కూడా ఇంకా రఘురాం గారి కోపం అనగలేదు. జానకి ఆశ్చర్యం భయం కలగలిపి చూసి ముందుకు వస్తూ ఉంటే రఘురాం గారు కోపంగా ఇంకోసారి దాన్ని వెనకేసుకొని వచ్చావంటే నేను చచ్చినంత ఒట్టే అని అరిచినట్టే చెప్పారు. జానకి గారు ఏడుస్తూ నిస్సహాయంగా నిలబడితే
రఘురాం గారు కోపంగా కర్ర తీసుకొని చిన్నిని కొడుతున్నారు. అరుపులకి బయటకొచ్చిన రాధగారు రఘురాంనంత కోపంగా చూసి ఒక క్షణం భయపడింది. కానీ కొట్టించుకుంటున్న చిన్ని ఏమో అలానే కదలు మెదలకుండా కూర్చోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ చిన్నీకి కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. రాధగారు రఘురాం గారు ఆపి, రే ఆడపిల్ల మీ చేయి చేసుకోవడం ఏంట్రా అని కోపంగా మందలించి ఏమైందని అడుగుతుంది. ఇంకేం కావాలి, అవ్వాల్సిందే అయింది. సిగ్గు శరవన్నీ వదిలేసి ఎవరితోనో గడిపిందిగా, ఆ పాపం పండిందన్నారు చాలా అసహనంగా. ఆ మాటలు చిన్ని వినలేనట్టుగా గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ మాటలకి రాధగారు ఆశ్చర్యంగా జానకి వైపు చూస్తే ఆవిడ తల దించుకొని, అవునత్తయ్య, చిన్ని గర్భవతి అంది ఏడుస్తూ. రాధగారికి అప్పుడు పూర్తిగా అర్థమైంది రఘురాం కోపానికి కారణం. ఆవిడ మాట్లాడేలోపే రఘురాం గారు కోపంగా, జీవితంలో మళ్ళీ నాకు కనిపించకు, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఈ రోజు నుంచి నాకు ఒకడే కొడుకు, నా కూతురు చచ్చిపోయింది, పోవే బయటకు అన్నాడు కోపంగా చిన్నిని చూసి. కృష్ణగారు ఇంట్లో లేని సమయంలో, పైగా రాత్రిపూట ఆడపిల్లని అలా ఒంటరిగా పంపించడం సంస్కారం అనిపించదని నచ్చచెప్పాలని చూసింది. కానీ రఘురాం వినిపించుకునే స్థితిలో లేడు. చిన్ని నెమ్మదిగా పైకి లేచి ఒకసారి అందరినీ చూసి మౌనంగా బయటికి నడిచింది. తనని ఆపాలని ఉన్న జానకి గారు ఆపలేని పరిస్థితి. రాధగారికి ఆపాలని లేకున్నా కృష్ణగారిని తలుచుకొని ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ నచ్చ చెప్పలేని స్థితి. చిన్ని నడుస్తూ వెళ్తుంది. కానీ ఎలా వెళ్తుందో, ఎటువైపు వెళ్తుందో తనకే తెలియదు. కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. గుండె నిండా మోయలేని బాధ నిండిపోయింది. అడుగు తీసి అడుగేయడం కష్టంగా ఉంది. భారంగా కాళ్ళ నీడ్చుకుంటూ వెళ్తోంది. ఊరి చివరికి చేరి ఇంకా అడుగు ముందుకు వేయలేక, పయనం ఎటువైపో తెలియక మోకాళ్ళ మీదే కూలబడింది ఏడుస్తూ. ఏం జరుగుతోంది కన్నయ్య నా జీవితంలో అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. గుడిలో ఓ పక్కన చలనం లేకుండా కూర్చున్న అవ్వికి మనసంతా భారంగా మారిపోయింది. హార్ట్పై చేసుకుని కష్టంగా మాటల్ని పలుకుతూ చిన్ని అన్నాడు ప్రేమ, బాధ అన్నీ కలగలిపిన స్వరంతో. ఇంకా అక్కడే కూర్చోలేక లేచి బయటకు నడిచాడు. గుడి నుంచి దూరం నడవగానే ప్రపంచంతో సంబంధం లేకుండా కూర్చున్న చిన్నిని చూసి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. కానీ వెళ్ళలేక దూరం నుంచే బాధగా చూస్తూ ఉండిపోయాడు. చిన్నీకి ఎంతసేపు ఏడుస్తున్నా మనసులో బాధ తీరడం లేదు. కన్నీళ్లు ఆగడం లేదు. చిన్ని గట్టిగా ఆ అని అరుస్తూ వెక్కుతూ ఏడుస్తోంది. అభికేమో చిన్నీని అలా చూస్తుంటే మనసు నిలవడం లేదు. ఆ నల్లని నిశీధిని మబ్బులు కమ్మి చల్లని గాలి వీస్తోంది. చీకటి అలుముకున్న జీవితానికి వెలుగు నింపడానికా అన్నట్టు పెద్ద మెరుపు మెరిసి పక్కనే అమ్మవారు అనుకుని పూజించి ఉన్న వేప చెట్టు కింద చక్కగా అలంకరించి పూజించిన అమ్మవారి విగ్రహం కనిపించింది. అదొక చిన్న గుడిలాగా ఉంటుంది. అభి మనసులో మెదిలిన ఆలోచనతో వెంటనే అక్కడికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించి, తప్పో ఒప్పో తెలియదు తల్లి, కానీ నా చిన్ని మీద పడిన నింద తొలగిపోవాలంటే నాకు ఇంతకు మించి దారి లేదనుకొని పుట్టకి ఉన్న దారానికి ఆ పసుపు అద్ది కొమ్ము కట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని చిన్ను ముందుకు వెళ్ళాడు. తన ముందున్న అభిని చూసి చిన్ని కోపంగా పైకి లేచి షర్ట్ కలర్ పట్టుకొని, ఎందుకురా ఇలా చేశావు, ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు, నేనేం ద్రోహం చేశానరా నీకు అంది ఏడుస్తూ గట్టిగా అరుస్తూ. అభి నన్ను క్షమించు అని అడుగుదాం అనుకున్నాడు. కానీ మాట గొంతు దాటలేకపోయింది. చిన్ని ఏడవడం, తన కళ్ళల్లో బాధ చూస్తుంటే గుండెను మెలిపెట్టినంత బాధగా ఉంది. తనని అలా చూసి తాళి కట్టలేకపోయాడు. చిన్ని అలాగే ఏడుస్తూ కింద కూర్చుంది. అభి మనసులో అమ్మవారిని తలుచుకొని, నాకు ధైర్యం ప్రసాదించు తల్లి అని ప్రార్థించి గట్టిగా ఊపిరి పీల్చుకొని వంగి చిన్ని మెడలో తాళి కట్టాడు. అభిని చూడకుండా తల దించుకొని ఏడుస్తున్న చిన్నికి గుండెల మీద భారం పడ్డంతో తలెత్తి అభిని చూసింది. షాక్ అయ్యి అలానే చూస్తూ ఏం జరిగిందో తెలుసుకునే లోపే తన మెడలో 3 ముళ్ళు వేసేశాడు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వర్షం పడింది. కానీ చిన్నికి అదేం తెలియడం లేదు. మెడలో ఉన్న తాళి మాత్రమే తన కళ్ళకి కనబడుతోంది. చిన్ని తాళి చేతిలోకి తీసుకొని షాక్తో అలానే చూస్తుంటే తనకు తెలియకుండానే కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళొచ్చేశాయి. చాలాసేపు ఏడుస్తూ అదే చూస్తూ ఉండిపోయింది. ఒక్కసారిగా కుటుంబం అంతా కళ్ళ ముందు తిరిగింది. తన జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలని కలలో కనే తన కన్నయ్య తనకి ఏ లోటు లేకుండా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని రాత్రి పగలు కష్టపడి సంపాదించే తన తండ్రి, చిన్నప్పటి నుంచే విలువలు, బంధాలు, బాధ్యతలు నేర్పించే తల్లి ప్రేమ, బంధం విలువ, పెళ్లి విలువ తెలిసేలా పెంచిన నానమ్మ, అందరూ తన పెళ్లి మీద పెట్టుకున్న ఆశలన్నీ కలలో మెదలడంతో ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఆ బాధలో తనకి నీరసంగా ఉందని కూడా తెలియడం లేదు. చిన్ని ఏడుపుని చూడలేక అభి మోకాల మీద కూర్చొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. చిన్ని ఎంతకి ఏడుపు ఆపకపోవడంతో తనకి ఏం చేయాలో, ఎలా సర్ది చెప్పాలో తెలియక చిన్ని బాధపడుతుంటే తన కళ్ళలో తిరిగే నీళ్ళని ఆపలేక కష్టంగా గొంతు పెగిల్చి చిన్ని అన్నాడు. ఆ మాట అనడం ఆలస్యం. అభి చెంప చెల్లు అనిపించింది చిన్ని. ఆ దెబ్బకి అభికి బాధ కలగకపోగా తను చేసిన తప్పులకి దాన్ని శిక్షగా భావించి చిన్ని పడే బాధని తగ్గించే మార్గం కోసం వెతుకుతూ మళ్ళీ చిన్ని అని పిలిచాడు. మళ్ళీ చిన్ని అభిని కొట్టడానికి చెయ్యెత్తి అభిని చూసి విసురుగా అది దించేసి, అంతా నీ ఇష్టమేనా, నా ఇష్టాలతో నా అభిప్రాయాలతో పనిలేదా, ఛీ నిన్ను చూడాలంటేనే అసహ్యం వేస్తుందని అంటుండగానే కళ్ళు తిరిగి పడిపోయింది. అభి కంగారుగా చిన్నిని పట్టుకొని చెంపలపైన తడుతూ లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చిన్ని కదలలేదు. కంగారుగా చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఇంటికెళ్ళిన శివ
డిన్నర్ చేసి అభిని కొంచెం సేపు ఒంటరిగా ఉండనివ్వాలని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని లేట్‌గా అభి దగ్గరికి వెళ్ళాడు. వర్షంలో తడుస్తూ ఏం చేయాలో అర్థం కాక చిన్నిని చేతుల్లోకి తీసుకొని పైకి లేచి హాస్పిటల్‌కి వెళ్ళడానికి అడుగులు ముందుకు వస్తుండగా దూరం నుంచి కారులో వస్తున్న శివ వాళ్ళని చూసి అభి అని గుర్తుపట్టి కంగారుగా వాళ్ళ ముందు కారు ఆపి "ఏమైందిరా?" అన్నాడు. అభి శివని ఫాస్ట్‌గా చిన్నిని కారులో కూర్చోపెట్టి శివ కూడా ఎక్కడంతో ఫాస్ట్‌గా దగ్గరలో ఉన్న క్లినిక్‌కి పోనిచ్చాడు. దిగి చిన్నిని లోపలికి తీసుకెళ్లి డాక్టర్ లేకపోవడంతో పిలిపించి ట్రీట్మెంట్ చేయించాడు. డాక్టర్ నీరసం వల్ల స్పృహ తప్పింది. అలాగే వర్షంలో తడిచినందువల్ల బాగా ఫీవర్ కూడా వచ్చింది. సెలైన్ పెట్టాను. మార్నింగ్‌కి స్పృహ వస్తుందని చెప్పాడు. అభి ఓకే అని తడిచిన బట్టలతో అలానే కూర్చొని చిన్ని చేతిని చేతిలోకి తీసుకొని చూస్తూ కూర్చున్నాడు. శివ అభి రాత్రంతా ఇక అభి చిన్నిని వదిలి వెళ్ళడని అర్థమై అటు అభి ఇంట్లో ఇటు తన ఇంట్లో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాడు. నర్స్ వచ్చి చిన్నికి బట్టలు మార్చాలని చెప్పడంతో అభి, శివ బయటికి వెళ్తారు. శివ అభి కూడా తడిచాడని బట్టలు మార్చుకోకపోతే జ్వరం వస్తుంది అని బట్టలు అనుకున్నాడు. ఫ్రెండ్‌కి కాల్ చేసి తీసుకురమ్మని బలవంతంగా మార్చుకోమని చెప్పాడు. అభి మార్చుకొని వచ్చి చిన్నిని బాధగా చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు చూస్తాడు తన ఒంటి మీద వాతలు. అవి చూడగానే అభి బీపీ సడెన్ రైజ్ అయింది. అవి చూసి ఊహించగలడు చిన్ని ప్రెగ్నెంట్ అని తెలిసాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో అని. తమ కూతురు తప్పులేదని తెలిసి కూడా వాళ్ళు చిన్నితో అలా ప్రవర్తించడం అభికి కోపాన్ని తెప్పించింది. వాళ్ళ వైపు నుంచి ఆలోచించి చూసిన చిన్ని ఒకడి వల్ల మోసపోయి బాధపడుతుంటే అక్కును చేర్చుకుని ధైర్యం చెప్పాల్సింది పోయి నిజాలు తెలియకుండా నిందలు వేసి సమాజంలో గౌరవం కోల్పోయారని ఆ కోపాన్ని చిన్ని మీద చూపించడం అభి సహించలేకపోతున్నాడు. కోపంతో పిడికిలి బిగించి పైకి లేచి గట్టిగా గోడకేసి కొట్టాడు. అది చూసిన మళ్ళీ అభి చెయ్యి కొట్టుకోబోతుంటే కంగారుగా వచ్చి ఆపేస్తాడు శివ. కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.